పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హైదరాబాద్ మహానగరంలో కల్తీ కల్లుకు 3 బలయ్యారు. మరో 22 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాపారుల దురాశ కల్లు కల్తీకి దారితీస్తోంది. కల్తీ ఎప్పుడు జరిగేదే, అయినా మోతాదు మించినప్పుడే ప్రాణాల మీదకొస్తుంది. అధికారులు కొన్ని రోజులు హడావుడి చేస్తారు, తర్వాత అంతా మామూలే. ఇంతకీ గ్రేటర్ సిటీలో కల్తీ కల్లు ఘటన జరిగిందెక్కడ? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ సిటీలో అత్యంత జనసమ్మర్దం ఉన్న కూకట్పల్లిలోని కల్లు కాంపౌండ్లు కల్తీ కల్లుకు అడ్డాగా మారాయి. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు క్రమం తప్పకుండా మామూళ్లు ఇస్తూ తమ కల్తీ దందాకు అడ్డం రాకుండా చూసుకుంటారు కేటుగాళ్లు. కల్లు పేరుతో అమ్మే కెమికల్స్ మోతాదు మించినప్పుడు వాంతులు, విరేచనాలతో కల్లు తాగిన వారు ఆస్పత్రి పాలవుతుంటారు. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని నయమైతే ఓకే, లేదంటే ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడతారు. అప్పుడే విషయం బయటకు వస్తుంది. అధికారుల హడావుడి మొదలవుతుంది. 4 రోజులుగా కూకట్పల్లి ఏరియాలో కల్తీ కల్లు బాధితులు ఆస్పత్రులకు వెళ్లడం మొదలైంది. అక్కడ నయం కాకపోవడంతో ప్రభుత్వాస్పత్రుల్లో చాలా మంది చేరిపోయారు. ఇప్పటికీ ఈ ఘటనలో 3 మరణించగా ఇంకా 22 మంది నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లగానే బాధితుల్ని ఆస్పత్రుల్లో చేర్పించారు. మొత్తం 5 కల్లు దుకాణాల్లో తాగిన వారికి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుందని భయపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిమ్స్ ఆస్పత్రిలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కల్తీ కల్లు అమ్మిన షాపులను మూసివేశామని, ఆయా షాపుల్లోని కల్లును సీజ్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్స్ కు పంపించామని మంత్రి చెప్పారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరైతే కల్లు డిపోలను నడిపిస్తా ఉన్నారో వాళ్ళనందరినీ కూడా కస్టడీ తీసుకొని నిర్బంధంలో ఉండడం జరిగింది. విచారణ జరుగుతూ ఉంది. రెండవది, అక్కడ మిగిలినటువంటి ఏదైతే కళ్ళు ఉండిందో దాన్ని టోటల్గా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కంప్లీట్గా పడేయడం జరిగింది. ఆ శాంపిల్స్ని తీసుకొని కెమికల్ అనాలిసిస్ కోసం పంపడం జరిగింది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఈ కల్తీ కల్లు తాగే వాళ్ళంతా కూడా పేదవాళ్లే కాబట్టి, గరీబోళ్ళు కాబట్టి, వాళ్ళ ప్రాణాలకు ముప్పొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి నియంత్రణ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కల్తీ కల్లు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. కల్తీకి కారణమైన దుకాణాల యజమానులను అరెస్టు చేసిన పోలీసులు 5 కాంపౌండ్లను సీజ్ చేశారు.